శ్రీ సత్యసాయి జిల్లా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో బాల్య వివాహంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అధిక సంఖ్యలో బాల్య వివాహాలు నమోదవుతున్న నేపథ్యంలో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పురోహితులు, పాస్టర్లు, ఖాజీలు సైతం బాల్య వివాహాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. పెళ్లిళ్ళు చేసేటువంటి వాళ్ళందరికీ వచ్చాం. సహజంగా పెళ్లి అనేది ఒక రెండు ఒక ఇద్దరి ఆత్మ సంగమం అనొచ్చు, లేదంటే ఒక రెండు కలయిక. సో అదొక మంచి కార్యక్రమం. దాన్ని మనం దైవికంగా మనం అందరం చేస్తూ ఉంటాం, అది ఏ దేవుడైనా అయినప్పటికీ కూడా. సో దాంట్లో ఏంటంటే మన రాజ్యాంగాన్ని కూడా గౌరవిస్తూ 18 ఏళ్ళు నిండాలి ఆడపిల్లకైతే, అదే పురుషులకైతే 21 ఏళ్ళు నిండాలనేది ఒక చట్టం ఉంది. సో ఈ చట్టాన్ని మన జిల్లాలో చూస్తే కొంత ఎక్కువ మంది ఉల్లంఘిస్తున్నారు. ముఖ్యంగా బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి మన జిల్లాలో. దానికి మన దగ్గర ఉన్నటువంటి స్టాటిస్టిక్సే మన యొక్క నిదర్శనం. ముఖ్యంగా 18 ఏళ్ళ లోపల ఆడపిల్లలు ఎక్కువగా పెళ్లి చేసుకోవడం వల్ల మాకు వస్తున్న ఎక్కువ సమస్యలు ఏంటంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. అంటే 18 ఏళ్ళ కంటే ముందే ప్రెగ్నెంట్ అయ్యారంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటారు. అందులో మనం సెకండ్ హైయెస్ట్లో ఉన్నాం, అంటే ఎక్కువ శాతం ఇలాంటి రిపోర్ట్ అవుతుంది. అండ్ ఇటీవల కాలంలో మనం హాస్పిటల్స్లో మెటర్నల్ డెత్ రివ్యూ అని ఒకటి జరుగుతుంటుంది. అంటే ఒక ప్రెగ్నెంట్ కానీ బాధిత కానీ చనిపోయినప్పుడు ఎందుకు చనిపోయారు అనేది నేను రివ్యూ చేస్తాను. అంటే ఆ కుటుంబ సభ్యులు, డాక్టర్లు ఎక్కడైనా వైఫల్యం ఉందా అని మనం వెరిఫై చేస్తాం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా అంటే ఒక ఉమెన్కి ప్రెగ్నెన్సీ కానీ దానికి డెలివరీ ఇవ్వడానికి కానీ ఆ 18 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చేటువంటి కొంచెం సేఫ్గా ఉంటాయి. బిఫోర్ 18 ఇయర్స్ లోపల ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే ఆ డెలివరీలో వచ్చేటువంటి ఆ ఇబ్బందులు తను తట్టుకోలేక చనిపోయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే చిన్న వయసు